అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాని. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రస్తుతానికి బయట రిసెషన్ ఉండడం వల్ల ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ డెఫినెట్గా ఉండట్లేదు. దానివల్ల చాలామంది ఈ టైంలో ఐటీ కోర్సెస్ని బై చేయాలా, ఐటీ కోర్సెస్ని కంప్లీట్ చేస్తే జాబ్స్ వచ్చే అవకాశం ఉందా అనే డౌట్ మీలో చాలామందికి ఉంటుంది. సో ఈ వీడియోలో మనం ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. నా ఫస్ట్లీ మీరు ఐటీ కోర్సెస్ని కంప్లీట్ చేసిన వెంటనే ఇమీడియట్గా జాబ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తే కనుక ఈ టైంలో డెఫినెట్లీ బాగా కష్టం. ఏ ఎడ్టెక్స్ అయితే మీకు జాబ్ అసిస్టెన్స్ అనే కైండ్ ఆఫ్ ప్రామిసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు కూడా చెప్తుంది జాబ్ గ్యారంటీ కాదు, ఇట్స్ అబౌట్ జాబ్ అసిస్టెన్స్. సో జాబ్ అసిస్టెన్స్లో వాళ్ళు మీకు రెజ్యూమ్ క్రియేషన్ కానివ్వండి, ఇంటర్వ్యూ టిప్స్ కానివ్వండి, సాఫ్ట్ స్కిల్స్ కానివ్వండి, వీటినన్నిటిని నేర్పిస్తారు. బట్ ఆపర్చునిటీసే లేకపోతే దే కెనాట్ ఫెచ్ యూ ఎనీ ఆపర్చునిటీ. కాబట్టి మీరు ఇమీడియట్ జాబ్స్ కోసం ట్రై చేస్తే కనుక ఇది ఐటీ జాబ్ కోర్సెస్ చేసేందుకు మంచి టైం అయితే కాదు. కానీ ఒకవేళ మీకు తెలిసిందే కదా, రిసెషన్ విల్ బీ ఓవర్ ఇన్ 1 or 2 quarters. దట్స్ ఫర్ షూర్. ఓవర్ అని కాకపోయినా సిచ్యువేషన్ విల్ బీ బెటర్ ఇన్ ఫ్యూ క్వార్టర్స్ కదా. సో అప్పుడు సిచ్యువేషన్ బెటర్ అయినప్పుడు, మళ్ళీ ఆపర్చునిటీస్ స్టార్ట్ అయినప్పుడు, ఒకవేళ మీకు స్కిల్ లేకపోతే అప్పుడు స్కిల్ నేర్చుకుని ట్రై చేస్తామంటే ఆ లోపల స్కిల్ నేర్చుకున్న వారికి ఆబ్వియస్లీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ విజన్లో కనుక ఎస్ మళ్ళీ సిచ్యువేషన్ బెటర్ అయ్యాక నాకు స్కిల్ ఉంటే ఎస్ ఐ విల్ బీ పార్ట్ ఆఫ్ అ క్రీమీ లేయర్ అండ్ ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి అనే ఉద్దేశం చదువుకుంటే ఇప్పుడు స్కిల్ నేర్చుకోవడం డెఫినెట్లీ బెటర్. బట్ కోర్స్ కంప్లీట్ చేసిన వెంటనే జాబ్ కావాలంటే కొంచెం కష్టమే ఈ టైంలో. ఎస్పెషల్లీ ఆన్లైన్ అవ్వచ్చు ఆర్ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్లో అవ్వచ్చు, సిచ్యువేషన్ సిమిలర్గానే ఉంది. ఓకే, ఈ టైంలో మీరేం చేయొచ్చు? ఐదర్ నేను ఎప్పుడు చెప్పేది, మీరు ప్రతిదీ పెయిడ్ కోర్సుల ద్వారా నేర్చుకోవాలంటే అక్కర్లేదు. యూట్యూబ్లో బోల్డ్ అంత కంటెంట్ ప్రతి లాంగ్వేజ్లోనూ ఫ్రీగా ఉంది. యూ కెన్ యూస్ దాట్, నేర్చుకోండి. నేను చెప్పేది ఏంటంటే రిసెషన్ సిచ్యువేషన్ మళ్ళీ బెటర్ అయ్యే టైంకి మీకు స్కిల్ ఉంటే ఛాన్సెస్ వుడ్ బీ బెటర్ ఫర్ యూ. అంతే తప్ప రిసెషన్ సిచ్యువేషన్ అయిపోయాక అప్పుడు స్కిల్ నేర్చుకుంటామంటే ఈ టైం మొత్తం వేస్ట్ చేసినట్టే. అండ్ పీపుల్ హూ హ్యావ్ యూస్డ్ దిస్ టైమ్ విల్ బీ అహెడ్ ఆఫ్ యూ. కాబట్టి ఈ టైంని యూస్ చేసుకోండి. కోర్సెస్ నేర్చుకోవచ్చు ఆర్ ఎస్ యూ కెన్ యూజ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, ఫ్రీ ప్లాట్ఫామ్స్ లైక్ యూట్యూబ్. నౌ కోర్సెస్లో కూడా ఈ మధ్యన మీరు చూస్తే 2 కేటగిరీస్ ఉంటాయి. సో నేను ఎవరిని ప్రమోట్ చేయట్లేదు, బట్ ఒక కేటగిరీలో ఏంటంటే కోర్స్తో పాటు మీకు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ వల్ల కోర్స్ ఫీ ఎక్కువ ఉంటుంది. రెండో కేటగిరీలో కోర్స్ ఉంటుంది, దానికి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఏముండదు కాబట్టి కోర్స్ ఫీ కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ రిసెషన్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్లో సెకండ్ కేటగిరీ ఈజ్ బెటర్, బికాస్ మీకు తక్కువ కాస్ట్లోనే ఆ స్కిల్ నేర్చుకోవచ్చు. అండ్ ఎలాగో బయట పెద్దగా ఆపర్చునిటీ లేవు కాబట్టి కేటగిరీ 1 వాళ్ళు కూడా పెద్దగా మీకు హెల్ప్ చేయలేరు. సో లో ప్రైస్ కోర్సెస్ ఆర్ ఫ్రీ కంటెంట్ ఆన్ యూట్యూబ్ ఇట్స్ అ గుడ్ వే. అండ్ ఒకవేళ మీకు కెరియర్లో గ్యాప్ పెరిగిపోతుంది ఆర్ ఆల్రెడీ మీ బీటెక్ ఆర్ వాటెవర్ డిగ్రీ పాస్అవుట్ అయ్యి చాలా ఏళ్ళు అయిపోయింది, పాస్అవుట్ అయ్యి చాలా ఏళ్ళు అయింది, గ్యాప్ పెరిగిపోతుంది అనుకుంటే టైం వేస్ట్ చేయకండి, స్టార్ట్ ఫ్రీలాన్సింగ్. బికాస్ ఇప్పటికే మీరు ఒకవేళ గ్యాప్ని పెంచుకుంటూ వెళ్ళిపోతే సిచ్యువేషన్ బెటర్ అయ్యాక కూడా మిమ్మల్ని ఏం తీసుకోవాలి, గ్యాప్ లేని వాళ్ళని తీసుకోవచ్చు కదా. కాబట్టి మీకు గ్యాప్ ఉంటే స్టార్ట్ ఫ్రీలాన్సింగ్. దానివల్ల మీకు మీ ఆ కెరియర్ గ్యాప్ని కవర్ చేసుకోవచ్చు, కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒకవేళ డబ్బులు బాగా సంపాదిస్తే దాంట్లోనే కంటిన్యూ కూడా అవ్వచ్చు. గాట్ ఇట్? పక్కా. Once again wish you all a very happy Sankranti. Thank you very much. Jai Hind, Jai Bharat.